హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను కదండి మా కిస్సి బర్త్డే ఉందని. అందుకే ఇంకా బర్త్డే డెకరేషన్ అంతా చాలా సింపుల్గా చేశాను. ఎందుకంటే ఇంకా బర్త్డే చేయకముందు ఒక వారం రోజుల ముందే మేమైతే ఇంకా పాపకి పుట్టు వెంట్రుకలు అయితే తీయించడం జరిగింది. అందుకని ఇంకా గ్రాండ్గా అయితే చేయలేదు, సింపుల్గానే చేసినాము. బంధువులను పిలవడం కూడా కుదరలేదు, ఎందుకంటే సింపుల్గా చేస్తున్నాం కాబట్టి అందరూ ఎందుకని మేమైతే ఎవరిని పిలలేదు. అమ్మ నాన్న ఒకటి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకటే పిలిపించుకుని అయితే మేము బర్త్డే అయితే చేసినామండి. పొద్దున్నే 4 గంటలకైతే లేచేసి ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను. మా ఆయనకి లంచ్ బాక్స్, పిల్లలకి పాలు అవన్నీ చూసుకునేసరికి టైం అయితే 10 అయింది. ఇంకా చిన్న 9 నెలల పాప అయితే ఇంకా ఉంది కాబట్టి చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. దానికి కూడా పాలు పట్టించి ఇంకా పనబెట్టేసాను. పనుకోబెట్టి కిస్సికి స్నానం చేయించాను. ఇక నేను కూడా స్నానం చేసి గుడికి వెళ్ళాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంట్లో పని అంతా చేసుకునేసరికి 12 అయింది. ఇంకా ఆ టైంలో ఎందుకు వెళ్ళాలని సాయంత్రం వెళ్దామని అనుకున్నాను. ఈరోజైతే నేను ఫాస్టింగ్ ఉన్నాను, అందుకే రోజంతా ఏమి ఉదయం నుంచి అయితే ఏమి తినలేదు. గుడికి వెళ్ళొచ్చి తిన్నాము అని అయితే అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా 4 గంటలకు వెళ్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఒక పని పడింది. కిస్సికి అయితే పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు గిఫ్ట్ వచ్చిన కమ్మలు అయితే ఉన్నాయి. అవి పెట్టుదామని అయితే చూసినాం, కానీ మా వల్ల కాలేదు. అందుకే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళు రింగులు తీస్తారు, కానీ ముందే ఉన్న రింగులు అయితే తీసినారు, కానీ ఈ కమ్మలు పెట్టడం కుదరలేదు. వాళ్ళకు కూడా పెట్టక రాలేదు. ఇంకా పాప ఏడ్చేసరికి వీడియో కూడా తీయలేకపోయినాను. ఇంకా పాప ఏడుస్తుందని మేము కూడా పెట్టుకుండా వచ్చేసినామండి. ఇంక గుర్తు చెవులతోనే ఉంది. 6 గంటలకు వచ్చి ఇంకా వంటలు చేసి కిస్సికి మళ్ళీ అయితే స్నానం చేయించి ఇంకా ముందు రోజు పెట్టిన వీడియోలో డ్రెస్ చూపించలేదు కదా, ఇప్పుడు చూడండి ఇది కొన్న డ్రెస్ అయితే. కిస్సికి డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా నచ్చుతుంది ఆ పాపకి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. కిస్సికి ఇలాంటి డ్రెస్సులు అయితే చాలా ఇష్టం కాబట్టి ఇది తీసుకున్నాను, కానీ వేసిన తర్వాత చూడాలి ఒక అల్లరి చేస్తూ ఉంది. అది పెట్టామా ఇది పెట్టామా అంటుంది. సరే అక్కడ పెట్టాము, ఇక్కడ ఎన్ని పెట్టినా కూడా ఇక్కడ పెట్టాను, అల్లరి చేస్తూనే ఉంది. గుడికైతే వెళ్ళాలనుకున్నా కూడా టైం అయితే కుదరనివ్వడం లేదు. ఇంకా కిస్సిని రెడీ చేస్తున్నాను. ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళేదానికి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వెళ్ళాలనుకుంటే వెళ్ళడమే కుదరడం లేదు. ఇంకా తననే రెడీ చేయాల్సి వచ్చింది. ఎంత రెడీ చేసినా కూడా ఇంకా రెడీ చేయాలంటూనే ఉంది. టైం చూసినావా 8 అయిపోయింది. డెలివరీ బాయ్ కూడా ఇంకా కేక్ అయితే ఇంటి దగ్గరికి తీసుకురాలేదు, అందుకని ఇంకా ఎవరు రాలేదు ఇంట్లో. ఇంకా మేమైతే కిస్సిని ఇంకా రెడీ చేసి దాంట్లోనే ఉన్నాను. ఇంకా టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా కింద మీద పడైతే కిస్ పాపని రెడీ చేసేసాను. ఇంకా నేను రెడీ అయ్యేది ఒకటి ఇంకా మిగిలింది. ఇంకా నేనైతే రెడీ అయ్యి చిన్న పాప కూడా ఉంది కదా, చిన్న పాపను కూడా రెడీ చేయాలి. ఇంకా పాపిడి బిల్ల కూడా ఏమంటుంది, పాపిడి బిల్ల వేసేకి దానికి జుట్టు లేదు. పాపిడి బిల్ల అయితే వేయమంటుంది కూడా, కిస్సికి ఇంకా ఎంటుకలు అయితే లేవు. అందుకే ఇట్లయితే ట్రై చేయాలని పాపిడి బిల్ల దానికి తగలేనైతే చూసినాం, కానీ అది ఉదిరిపోతూ ఉంది. ఎంటుకలు ఉంటాయి కదా ఉండేది. ఇంకా పాప వద్దులే అని తీసేసినాము. ఇంకా అంతా అయిపోయింది. మేమైతే ఇంకా రెడీ అయితే ఇంకా గుడికి అయితే వచ్చేసినాము. ఇదైతే మా ఏరియాలో ఉండే గుడేనండి, ఇంకా దూరమే పోలేదు. ఉదయాన్నే అయితే మేము వేరే గుడికి అయితే వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంకా సాయంకాలం వరకు పోలేదు కాబట్టి ఇంకా దగ్గరలో ఉండే గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాం. ఇక్కడ పూజారి అయితే ఎవరు లేరు, ఇంకా మనమే పూజ చేసుకోవాలి. ఇంకా అగరబత్తులు అయితే అంటేసేసి ఈ అమ్మవారు వచ్చేసి మా ఏరియాలోనే ఉందండి, పెద్దమ్మ గుడి. ఇంకా పెద్దమ్మ గుడి దగ్గరకు అయితే వచ్చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాము. ఇంకా కాయ కూడా ఇక్కడే కొట్టేది, కాయ కూడా కొట్టేసి ఇంకా తీర్థాలు కూడా తీసేసుకున్నాము. పూజ అయితే చేసుకుంటున్నాను, కానీ చిన్న పాప అయితే ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే ఈరోజు అయితే పాపని అసలు పట్టించుకొనే లేదు. అంతా ఈ పనిలోనే ఉన్నాను కాబట్టి ఆ పాప పాలు కూడా తాగలేదండి, ఏడుస్తూనే ఉంది. ఇంక ఈ పూజ అయితే అయిన తర్వాత అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి పాలు పట్టించాలనుకుంటున్నాను. ఇంకా పూజలోనే ఉన్నాం మేమైతే. పూజకి రావడానికే లేట్ అయింది. ఇంకా టెంకాయ అయితే కొట్టేసి ఇంకా హారతి అయితే తీసుకుంటున్నామండి.
ఆయన పూజారేం కాదు, కానీ గుడిలో వచ్చి అంతా చూసుకునే వాళ్ళు అనమాట. ఇంకా హారతి అయితే తీసుకొని ఇంకా చిన్నబాబుకి కూడా హారతిని అయితే చూపిస్తున్నాను, మంచి జరుగుతుందని. కానీ చూడండి, ఒకటి జరిగింది మాకైతే. ఒక్క టైంలో నాకైతే అమ్మవారి కుడివైపు నుంచి పువ్వు అయితే ఇచ్చిందండి. అది మంచికో చెడుకో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్స్ చెప్పండి. అది పడినప్పటి నుంచి నాకైతే అదే టెన్షన్గా ఉంది, ఏం జరుగుతుందేమో అని. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంకా అందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా కేక్ కూడా అయితే ఇంకా వచ్చింది. ఇంకా వాళ్ళ నాన్న అయితే కేక్ మీద అయితే దాన్ని వెలిగిస్తున్నాడు. ఇంకా వెలిగించేసరికి మా కిస్ అయితే భయపడేసింది. ఇంక వాళ్ళ నాన్న భయపడొద్దు, ఏం కాదని చెప్తున్నాడు. ఇంకా కిస్ అయితే కేక్ అయితే కట్ చేయబోతుంది. ఈ మధ్యలో మావాడైతే అల్లరి చేస్తున్నాడు ఊరికేనా. ఇంకా కిస్ అయితే కేక్ కట్ చేస్తుంది. ఇంకా కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం కిస్కి. ఇంకా వాళ్ళ నాన్న అయితే కేక్ అయితే కట్ చేపిస్తున్నాడు తనతో. వాళ్ళ నాన్న అయితే కేక్ కట్ చేపిస్తున్నాడు. చూడు, పక్కనే ఉన్నాను కూడా కిస్ రామాను కూడా పిలవడం లేదు. తనకి వాళ్ళ నాన్న ఉంటే చాలు, ఇంకెవరు వద్దు. కానీ ఈరోజు ఏమో నాకు తెలియదు, కానీ ఆ పాప ఫస్ట్ టైం నాకే కేక్ అయితే పెట్టింది. కిస్కి వాళ్ళ నాన్న అంటేనే చాలా ఇష్టం, కానీ ఈరోజు అయితే నాకైతే ఫస్ట్ కేక్ పెట్టింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు పెట్టిన తర్వాత అయితే వాళ్ళ నాన్నకైతే పెట్టి ఇంకా వాళ్ళ నాన్న కూడా తనకైతే తినిపించేసినాడు. ఇంకా మేమైతే కిస్కి కేక్ అయితే తినిపించిన తర్వాత, కిస్కి ఇంకా మేము కేక్ పెట్టిన తర్వాత అందరూ ఇంకా వాళ్ళ అవకైతే పెట్టమంటున్నారు. ఇంకా కిస్ అయితే కేక్ వాళ్ళ అవకైతే తినిపించడానికి వెళ్తుంది. వాళ్ళ అవకైతే కేక్ పెట్టి వాళ్ళ కేక్ ఇచ్చేసి వచ్చేసింది. నన్నైతే పక్కకు దొబ్బుతుంది, చూడండి వెళ్ళిపో అని. ఇంకా కేక్ అయితే ఇంకా మా అమ్మ కూడా వచ్చింది కేక్ అయితే పెట్టడానికి. ఇంకా మా అమ్మ కేక్ అయితే తినిపించింది. మా అమ్మకైతే కేక్ పెడుతుంది. మా అమ్మ కూడా కేక్ అయితే తినిపించేసి ఇంకా చాలా అంటే బంధువులు అయితే ఎవరు రాలేదు కాబట్టి ఇంకా మేమే కాబట్టి ఇంకా సందడిగా అంతా చేసుకుంటున్నాము. డెకరేషన్ కూడా అంతగా లేదు కాబట్టి ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా అంతగా లేవు. ఇంకా తనైతే వచ్చేసి నైనేశ్వరి అండి, మా అక్క కూతురు, కిస్సికి అక్క. చూడండి, ఇద్దరు బాగున్నారు కదా. తనకి బర్త్డే పార్టీస్ అంటే చాలా ఇష్టం. ఎవరు బర్త్డే అయినా సరే వెళ్ళాలని చాలా మారం చేస్తుంటుంది. ఇంక ఇంట్లో బర్త్డే అయితే ఇంకా ఆగుతుందా, ఎప్పుడో ఉంటుంది ఇంట్లోనూ. ఇంకా అంత బర్త్డే అయితే అయిపోయింది కాబట్టి ఇంకా తను వచ్చేసి మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట, అంటే మేనమామ తల్లి. ఇంకా కిస్సి కూడా వాళ్ళ అక్కతో తినిపించేసింది. ఇంకా అందరూ అయిపోయినారు అనుకుంటే ఇంకా ఉన్నారు. ఇంకా మా అక్క మామ అయితే ఉన్నారు కాబట్టి వారు రమ్మంటే ఇంకా రావడం లేదు, నువ్వు అంటూనే ఉన్నారు. మీరు వెళ్ళండి అని అంటూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఇంకా రాలేదు తినిపించడానికి కిస్సికి కేక్. ఇంకా మా నాన్న అయితే వచ్చినాడు. ఇంకా చూడండి, మా నాన్న మా అమ్మతో వచ్చినారు తినిపించడానికి. మా నాన్న అయితే కేక్ పెడతానంటే వద్దు అంటుంది. ఇంకైతే కేక్ అయితే మా నాన్నకైతే కేక్ తినిపిస్తుంది. వీడియోలో వంటలు అవన్నీ ఏమైతే చూపించలేదండి, ఎందుకంటే ఇంకా అవన్నీ చూపించి అంత టైం అయితే లేదు కాబట్టి ఏం చూపించలేదు. ఇంకేంటేనండి, ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ మేనమామ అండి, అంటే కిస్సికి మేనత్త. ఇంకా మేనత్తకి అయితే కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా వాళ్ళ అత్త కూడా తినిపిస్తుంది కిస్సికి కేక్. ఇంకా వీళ్ళేనండి వచ్చిండే మా ఇంటికి బంధువులు. అంతేనండి, బాయ్. వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.